వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. అమరావతి రాజధానిలో సిఆర్డీఏ రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. 2019 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే 92% పనులు పూర్తి చేశారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్డీఏ భవనాన్ని గబ్బిలాలకు అప్పగించారు. రాజధాని కూడా ఎలాగో కంపబెంచి నల్లమల్ల ఫారెస్ట్ లాగా చేశారు. 2024లో ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. అంతటితో వాళ్ళకి బుద్ధి వచ్చింది. అయినా కూడా అమరావతి అంటే కమ్మరావతి అని, శ్మశానం అని రకరకాలుగా ఇప్పటికీ నోరు జారుతూనే ఉన్నారు. అమరావతిలో ఎలాంటి డెవలప్మెంట్ జరగటం వైసీపీ అధినేతకు కానీ వైసీపీ నేతలకు కానీ ఇష్టం లేదు. పొరపాటున మరోసారి అధికారంలోకి వచ్చినా కూడా అమరావతి రాజధాని అయితే మాత్రం అక్కడ కొనసాగించరు. అంతవరకు గ్యారంటీగా రాసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించి పూర్తి చేశారు. 8 అంతస్తుల ఈ భవనం ఎకో బిల్డింగ్ సర్టిఫికేషన్ పొందింది. కేంద్రంలోని ప్రఖ్యాత సంస్థ ఈడీజీ ఎడ్జ్ సంస్థ సిఆర్డీఏ భవనానికి గ్రీన్ బిల్డింగ్ హోదా కల్పించింది. అమరావతి రాజధానిలో గ్రీన్ బిల్డింగ్ హోదా పొందిన మొదటి భవనం. 2019 నాటికే దాదాపుగా 360 కోట్ల రూపాయలతో బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం గత సంవత్సర కాలంగా బిల్డింగ్ ఇంటీరియర్స్ కానీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి 4,000 మంది ఒకేసారి వర్క్ చేసుకునే విధంగా దాదాపు 13 శాఖలు అక్కడి నుంచి పనిచేయబోతూ ఉన్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతూ ఉంది. 40% విద్యుత్ ఆదా చేయడంతో పాటుగా నీటిని పొదుపు చేసే విధంగా 2 రకాల సర్టిఫికెట్స్ పొందడంతో పాటుగా భవిష్యత్తు తరాలకి ఆదా ఇంధనం చేసి ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు నీటిని కూడా చాలా పొదుపుగా వాడుకునే విధంగా అత్యాధునిక సెన్సార్ విధానాలతో సిఆర్డీఏ భవనాన్ని పూర్తి చేశారు. సిఆర్డీఏ కార్యాలయంతో పాటుగా పురపాలక శాఖ కార్యాలయాలు, మెప్మా కార్యాలయం, అనుబంధ కార్యాలయాలన్నీ కూడా అక్కడ రాబోతా ఉన్నాయి. దాదాపు 13 శాఖలు అక్కడి నుంచి పనిచేయబోతా ఉన్నాయి. సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడంతో పాటు తర్వాత లైటింగ్కి అవసరమైనటువంటిది సాధ్యమైనంత వరకు సన్ లైటింగ్ ద్వారా కార్యాలయం నడిచే విధంగా చర్యలు తీసుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ భవనం దేశంలో అన్ని రాష్ట్రాలకి ఆదర్శంగా నిలవబోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం మరో వీడియోలో తెలుసుకుందాం.